ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా చెప్పడానికి బాధ అనిపించినా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా టికెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి. ఎవరు కొంటారు? నాలాంటి ఒక సాదాసీదా ఉపాధ్యాయుడు కొనలేడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుడు అయితే మీకు అందరూ తెలుసు ఎవరి దగ్గర సమాజంలో డబ్బు ఉంది, నల్లధనం ఉంది అని. వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. కాబట్టి మా కరీంనగర్ సీటుకు సంబంధించి నేను 36 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం అని చెప్పుకోబడే PRTU సంఘంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన 6 సంవత్సరాల నాడు నేను ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనా. కానీ ఈసారి మళ్ళీ ఆ PRTU సంఘం దగ్గర నేనే శాసన మండలి సభ్యులుగా నేనే సంఘంలో ప్రకటించుకోవాలి. కానీ మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి డబ్బు ప్రలోభాలకు లోనై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇవాళ PRTU టికెట్ ఇచ్చిన నేపథ్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. నాకు మాత్రమే ప్రభుత్వ పనిలో ఉండే పేద పిల్లవాడికి బాధ గురించి తెలుసు. నాకు మాత్రమే ఏ విధానం ద్వారా విద్యా విధానాన్ని తీసుకొని వస్తే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ మారుతుంది, ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించబడతాయి, కళాశాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరించబడితే నాకు ఉపాధ్యాయునిగా నాకు తెలిసి ఉంటుంది. కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ప్రభుత్వ వ్యవస్థ గురించి ఎట్లా అవగాహన ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. పెద్ద సంఘం అనే చెప్పే రాష్ట్ర అధ్యక్షునికి ఇంకా 10 సంవత్సరాల సేవాకాలం ఉంది. 10 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టుకొని రాష్ట్ర అధ్యక్ష పదవి వదిలిపెట్టుకొని ఆన్ డ్యూటీ సౌకర్యం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు. దాన్ని వదులుకొని ఇవాళ నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి పోటీ పడుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఈ పక్క వాడు డబ్బులు ఇచ్చిండు కాబట్టి. కరీంనగర్ సీట్ అమ్ముకున్నాడు, డబ్బులు వచ్చినాయి కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నాడు. ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించండి. ఉపాధ్యాయ సంఘం ఏంటిది? ఉపాధ్యాయ సంఘం నేతి ఏంటిది? నిన్న మొన్న ఒక ఛానల్లో వచ్చింది, మీ ఛానల్లోనే ఏదో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఆ పెద్ద సంఘాన్ని పంపించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ వేసి ఆయన కోర్టు తీసుకున్నాడు. స్థలం అమ్మి, సంఘం స్థలాన్ని అమ్మి. ఒక్కసారి ఎట్టిపోతున్నాం మనం ఏం చేస్తున్నామో ఆలోచించాలి. చిన్న సంఘాలు, ఒక వాకర్స్ క్లబ్ ఉంటుంది, దానికి అధ్యక్షుడు సెక్రటరీ ఉంటాడు. ఒక విల్లాలు ఉంటే ఆ విల్లాకు అధ్యక్షుడు సెక్రటరీ ఉంటాడు. ఓ 10 మంది కలిస్తే గ్రూప్ పెట్టుకుంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాడు. పెద్ద సంఘం అనుకునేటువంటి సంఘానికి ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు లేక 2 నెలలు అయింది. ఎందుకు లేదో తెలుసా? ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే ఉద్యోగానికి రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడది. ఉద్యోగానికి రాజీనామా చేసి శాసన మండలి పడుతూ నామినేషన్ చేసిండు కాబట్టి రాష్ట్ర సంఘ అధ్యక్ష పదవి పోయింది. మళ్ళీ నేను ఎడిపోతా ఎట్లయినా రేపు నేనే మళ్ళీ ప్రభుత్వంతో పైరవి చేసి మళ్ళీ నేనే టీచర్గా నియామకం కావాలి. రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ నియామకమై మళ్ళీ నేనే ఈ రాష్ట్ర సంఘానికి అధ్యక్షం కావాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర సంఘ అధ్యక్షంకి కొత్త వారికి ఎవరికి ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి విధానాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాం. ఎట్లా పెద్ద సంఘం అవుతుందండి? రాష్ట్ర సంఘ అధ్యక్షులు లేనందుకు పెద్ద సంఘం అవుతుందా? 6 సంవత్సరాల కింద నల్గొండలో ఈ సంఘం ఓడిపోయినందుకు పెద్ద సంఘం అవుతుందా? సంవత్సరం కింద జరిగిన హైదరాబాద్ శాసన మండలి ఎన్నికల్లో ఓడిపోయినందుకు పెద్ద సంఘం అవుతుందా? ఎట్లా పెద్ద సంఘం అవుతుంది? అనేక సమస్యలు పరిష్కరించకుండా మిగిలిపోయినాయి, దానికి పెద్ద సంఘం అవుతుందా? అది ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రం నుండి ఉపాధ్యాయులందరినీ కోరుతా ఉన్నా. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగిండు, ఎప్పుడు మీరే ఉంటారు రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మీకే శాసనమండలి టికెట్ ఎందుకు ఇస్తుందని అడిగిండు. నాకు అందులో ఆశ్చర్యం ఏమనిపించలే. కానీ ఎందుకు ఈ వర్గాలకి ఇస్తున్న విషయం, టికెట్లు కొనడం ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఇవాళ అనాదిగా తాతల కాలం నుంచి డబ్బున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నారు, ఆ వర్గాల వారు మాత్రమే కొంటున్నారు. నేనేమాత్రం వెనుక ముందు కావట్లేదు, ఆ వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నా. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం టికెట్లు ఉండలేం, మనం రాష్ట్ర అధ్యక్ష పదవుల గురించి డబ్బులు ఖర్చు పెడతలేం, ఎమ్మెల్సీ టికెట్లు కావాలని చెప్పి డబ్బు ఇస్తలేం. కాబట్టి మనం వర్గాల వారు పైకి రావట్లేదు. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉందో మీకు తెలియంది కాదు. ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం వివరించిన తీరు మీకు తెలియంది కాదు. అసలు
ప్రగతి భవన్కు సంబంధించి శాసన మండలి సభ్యుడికే దారి లేని సందర్భంలో 2-3 సార్లు పోయి వెనుకకు వచ్చిన సందర్భంలో ప్రగతి భవన్కు దారి లేదని ఒక మీటింగ్లో మాట్లాడితే నాకు అప్పుడు ఆహ్వానం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి నాకు కుటుంబ సాన్నిహిత్యం ఉంది. మా ఇంట్లో వారు 4 సంవత్సరాలు ఉన్నారు. మా చిన్నాన్న ఆయన క్లాస్మేట్. ఏమిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు. ఏంటిది బాపు అని అడిగిన. ఈ మెడలు వంచుడేంది, నియంతృత్వ ప్రభుత్వం ఏంది, గొట్టు పదాలు వాడకరజరా, తేలిక భాష మాట్లాడు, నాకు అర్థమైతే లేవు అన్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రిని కూడా లైన్లో పెట్టించుకొని నాకు ఈ ఉపాధ్యాయులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయనతోటి ఆ రకంగా ర్యాప్ పెంచుకోవడం వల్లనే కదా 7.5% ఫిట్మెంట్ తోటి పిఆర్సీ కమిటీ రిపోర్ట్ అనడిస్తే ఈ రాష్ట్రంలో ఉండే 9,26,929 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు, కాంట్రాక్టర్లకు, అవర్లీ బేస్డ్ వాళ్ళకు 30% పిఆర్సీ ఫిట్మెంట్ ఇప్పించినాం. సార్ పిఆర్సీ అమలు పరచాల్సి ఉన్నది, అమలు పరచమని చెప్పి అడిగినాం. అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆల్రెడీ మీ టీచర్లందరూ, మీ మహిళా టీచర్లందరూ ఫ్రీ ఆర్టిస్టులు పోతున్నారు, ఒక్కొక్కరికి 5 నుంచి 10,000 మిగులుతున్నాయి, పెంచినట్టే కదా జీతాలు అన్నాడు. అప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయినా, నిజంగానే కదా మన ఆర్టిస్టులు మా టీచర్లందరూ ఫ్రీ అవుతున్నారు. ఆయన దృష్టిలో సార్ వ్యవస్థను స్టడీ చేస్తున్నా కొద్దిగా ఓపిక పట్టు సార్ అంటాడు. ఏం వ్యవస్థ సార్, మాకు బడి బెల్లు వేతనం, మా టీచర్కి ఏముంటుంది, మా వ్యవస్థలో ఏముంటాయి, వేరే డిపార్ట్మెంట్ అంటే అవస్థలు ఉంటాయి, తనకు సెట్ చేయాలి. కానీ మా స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లవాడు బడి బెల్లు జీతం. ఆయన ఏమన్నాడు, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాడా లేదా, మిగతా సమస్యల నుంచి మెల్లమెల్లగా పరిష్కరించుకుందామన్న ఒక్కొక్కటి. మొదటి తారీఖు నాడు వేతనం ఇస్తున్న ప్రభుత్వం ఏది అనే ప్రశ్న నన్ను అడిగిండు సార్. టికెట్లు కొనే సంస్కృతి ఇప్పుడే స్టార్ట్ అయింది నాడు. గతంలో ఎప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి 1-2 సంఘాల్లో అటువంటి వ్యక్తులు చొరబడ్డారు. వాళ్ళు డబ్బుతోటే అవినీతితోటే పైకి వచ్చారు. ఆ సీటు దాకా అట్లే వచ్చారు, డబ్బులు ఇచ్చుకుంటూనే కొనుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఆ సీట్లోకి వచ్చిన వ్యక్తులు కూడా డబ్బులు ఇచ్చే సీట్లు అమ్ముతున్నారు. స్పష్టంగా చెప్పిన కదా నాన్న, మా రాష్ట్ర అధ్యక్షుడు అమ్ముకున్నాడు. ఇప్పుడు కరీంనగర్ సీట్లో పోటీ చేసే పిఆర్టీ అధికార అభ్యర్థి మహేందర్ రెడ్డి కొన్నాడు. ఇంకా అలా దాచిదేముంది, అన్ని వివరంగా చెప్పిన కదా నాన్న, ఓపెన్. ఇక నేను చూడలేదు కదా నాన్న. కొనడం మాత్రం 120 రూపాయలు నిజం, కొనడం మాత్రం 120. ఎందుకంటే తెలుసు, ఇక మీడియాల ద్వారా తెలిసిందే నాయన నాకు. మీడియాల ద్వారా 10 కోట్లకు కన్నడని ఒక మీడియా చెప్పింది, 12 కోట్లకు ఉండని ఒక మీడియా చెప్పింది, 10 కోట్లకు ఒక మీడియా చెప్పింది. వాళ్ళు చెప్పిందే కానీ నేను చూడలేదు. కానీ కొనకుండా మాత్రం ఆ తతంగా నడవలేదు. మార్కెటింగ్ అయితే జరిగింది, ఎంత జరిగిందని చెప్పలేదు. నేను చెప్తున్నాను, నేను కూడా చిన్నలాగానే అట్లా కూడా వస్తే నేను కూడా ఆలోచించుకోనేమో. అటువంటి అవకాశం వస్తే నేను కూడా, నాకు ఇస్తా అంటే నేను కూడా మనిషిని కాదా, నేనేమైనా అసామాన్యున్నా? నేను కూడా మీలాగా ఇంకా డౌన్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చినాను కదా, నేను కూడా ఆలోచించేవాడిని కావచ్చు. నాకు లేదా స్వార్థం? డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వచ్చిరండి. అదే ఆలోచన ప్రత్యర్థి ఎన్నికలుగా తమ్ముడు ఏం చేస్తాడు, ప్రత్యర్థి మన విలువను తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. మన విలువను తగ్గిస్తే వాడు లాభం అవుతుంది ఆలోచిస్తాడు. ఇవి ఎన్నికల వాతావరణం. ఇంకా 1కి 2 చెప్తారు. నేను అటువంటి ఏం చెప్పట్లే, జరిగిన కథనే చెప్తున్నా. వాళ్ళు చేసిన ముచ్చటే నీకు చెప్పిన.